ప్రశ్న: వర్షం పడుతున్నప్పుడు ఏ చెట్టు కింద నిలబడితే తడవము? సమాధానం: ఏ చెట్టు కింద నిలబడినా తడుస్తాం. ఎందుకంటే పైనుంచి వర్షం పడుతుంది కదా, అందుకని. కాళ్ళు లేనివాడు నడుస్తాడు, చూపు లేనివాడు చూస్తాడు. కళ్ళు లేనివాడు చూస్తాడు, కాళ్ళు లేనివాడు నడుస్తాడు, నోరు లేనివాడు మాట్లాడతాడు. ఎవరు అతను? సమాధానం: సినిమా లేదా టీవీ. ప్రశ్న: తీసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఏమిటది? తీసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఏమిటది? సమాధానం: గొయ్యి. ఒక చేతితో ఎత్తగలం కానీ 2 చేతులతో ఎత్తలేం. అదేమిటి? సమాధానం: మన మోచెయ్యి. ఎందుకంటే మన చేతిలో భాగమే కాబట్టి. ప్రశ్న: నల్లని అడవిలో ఎర్రని దారి. అది ఏమిటి? నల్లని అడవిలో ఎర్రని దారి. అది ఏమిటి? సమాధానం: పాపిడి. మధ్యలో తీసే పాపిడి. తల లేనివాడు టోపీ పెట్టుకుంటాడు. వాడు ఎవరు? తల లేనివాడు టోపీ పెట్టుకుంటాడు. వాడు ఎవడు? సమాధానం: సీసా. ఒక గుడ్డు ఉడకటానికి 10 నిమిషాలు పడితే 5 గుడ్లు ఉడకటానికి ఎంత సమయం పడుతుంది? సమాధానం: 10 నిమిషాలే. ఎందుకంటే అన్ని గుడ్లు ఒకే గిన్నెలో వేస్తాం కాబట్టి. సీత వాళ్ళ అమ్మకు 4 కూతుళ్ళు. మొదటి కూతురు పేరు జనవరి, రెండవ కూతురు పేరు ఫిబ్రవరి, మూడో కూతురు పేరు మార్చి. మరియు 4వ కూతురు పేరేమిటి? సమాధానం: సీత. ప్రశ్నలోనే ఉంది కదా సీత వాళ్ళ అమ్మ అని. నేను నీటిని తాగుతాను, కానీ నాకు దాహం వేయదు. నాకు ప్రాణం లేదు, కానీ నేను పెరుగుతాను. నేను ఎవరిని? సమాధానం: మొక్క. కింద పడేసిన పగల్లేని అద్దం ఏమిటి? కింద పడేసిన పగల్లేని అద్దం ఏమిటి? సమాధానం: చేతిలో చూస్తుకునే అద్దం కాదు, అది మన నీడ. ప్రశ్న: ఏ నెలలో మనుషులు తక్కువ నిద్రపోతారు? ఏ నెలలలో మనుషులు తక్కువ నిద్రపోతారు? సమాధానం: ఫిబ్రవరి. ఎందుకంటే అందులో రోజులు తక్కువ కాబట్టి. ప్రశ్న: ఏనుగు నీళ్ళల్లో పడితే ఏమవుతుంది? ప్రశ్న: ఏనుగు నీళ్ళల్లో పడితే
ఏమవుతుంది? సమాధానం తడిసిపోతుంది. ప్రశ్న, కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు, రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేదు, నేను ఎవరిని? సమాధానం నెమలి ఈక. సరదా ఆన్సర్ అయితే చచ్చిన పక్షి. అది మీలోనే ఉంటుంది కానీ మీరెప్పుడు ఉపయోగించుకోరు, ఎక్కువ పక్కన వాళ్ళే వాడతారు. అదేమిటి? సమాధానం పేరు. అందరూ నన్ను పైకి లేపగలరు కానీ ఎవరిని కిందకి దించలేరు, నేను ఎవరిని? అందరూ నన్ను పైకి లేపగలరు కానీ ఎవరు కింద దించలేరు, నేను ఎవరిని? సమాధానం వయస్సు. పళ్ళు ఉంటాయి కానీ కొరక లేనిది ఏమిటది? పళ్ళు ఉంటాయి కానీ కొరక లేదు, అదేమిటి? సమాధానం దువ్వెన. ప్రశ్న, వర్షం పడకపోయినా గొడుగు ఎప్పుడు తెస్తాం? వర్షం పడకపోయినా గొడుగు ఎప్పుడు తెరుస్తాం? సమాధానం ఎండ కాస్తున్నప్పుడు. ప్రశ్న, ఏ గేటు లోపలికి మనం వెళ్ళలేము? ఏ గేటు లోపలికి మనం వెళ్ళలేము? సమాధానం కోల్గేట్. ప్రశ్న, ఏ సిటీలో ఇల్లు ఉండవు? ఏ సిటీలో ఇల్లు ఉండవు? సమాధానం ఎలక్ట్రిసిటీ లేదా పబ్లిసిటీ. ప్రశ్న, క్యాలెండర్ ఎప్పుడు ఎందుకు విచారంగా ఉంటుంది? సమాధానం ఎందుకంటే దాని రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి. ప్రశ్న, ప్రపంచంలోకెల్లా బరువైనది ఏమిటి? నేను చేయలేను. ప్రపంచంలోకెల్లా బరువైనది ఏమిటి? సమాధానం పని. అది మనం చేయలేము, ఇతరులు మోయలేరు. ప్రశ్న, నేను పైకి వెళ్తాను కానీ ఎప్పటికీ కిందకి రాను, నేను ఎవరిని? సమాధానం వయసు. ప్రశ్న, కళ్ళు ఉంటాయి కానీ చూడలేను, కాళ్ళు ఉంటాయి కానీ నడవలేను, నేను ఎవరిని? సమాధానం బొమ్మ లేదా కుర్చీ. కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు. సీత వాళ్ళ అమ్మకి 5 పిల్లలు, లలిత, వనిత, కవిత, సునీత. మరి 5వ పిల్ల పేరు ఏమిటి? సమాధానం సీత. ప్రశ్నలలోనే ఉంది సీత వాళ్ళ అమ్మ అని అడిగినప్పుడు.
చార్మినార్ ఎక్కడ ఉంది? చార్మినార్ హైదరాబాద్లో ఉంది. మరి ఢిల్లీలో ఏముంది? ఢిల్లీలో ఢా ఉంది. ఒక చెట్టు మీద 10 పిట్టలు ఉన్నాయి. వేటగాడు తుపాకీతో ఒక పిట్టని కాల్చాడు. ఇంకా చెట్టు మీద ఎన్ని పిట్టలు ఉంటాయి? సమాధానం: ఏమి పిట్టలు ఉండవు. రైలు పట్టాల మీద, బస్సు రోడ్డు మీద వెళ్తే రాకెట్ దేని మీద వెళ్తుంది? సమాధానం: మంట మీద లేదా ఆకాశంలో. పంచదార లేని జిలేబీ ఎక్కడ దొరుకుతుంది? పంచదార లేని జిలేబీ ఎక్కడ దొరుకుతుంది? సమాధానం: మ్యాప్ లేదా డిక్షనరీలో. వర్షం పడేటప్పుడు తడవనిది ఏది? సమాధానం: నీరు. నీరు అప్పటికే తడిసి ఉన్నది కాబట్టి.